పిల్లలకి అప్పుడప్పుడు కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటాయి కదా, వాళ్ళు పార్టిసిపేట్ చేయడం చేయకపోవడం అనేది పేరెంట్స్ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. నాకైతే చాలా ఇంట్రెస్ట్ రెడీ చేయడం. ధృతి అనే కాదు, ఎవరైనా వచ్చి పిల్లల్ని రెడీ చేయమంటే ఇంట్రెస్ట్ గా రెడీ చేసేదాన్ని. ఈ సారీ కట్టడానికి కొంచెం కష్టపడ్డాను. అండ్ పెద్దవాళ్ళకైతే సారీ కరెక్ట్ గా సరిపోతుంది, కానీ చిన్న పిల్లలకి లెంత్ ఎక్కువైపోతుంది. ఈ సారీ ఎలా కట్టాలో యూట్యూబ్ లో చూసాను, 2-3 టైమ్స్ చూసి ఆ తర్వాత నేర్చుకున్నాను. ధృతి వేసుకున్న బ్లౌజ్ అయితే చిన్నప్పుడు పరికిణి మీద బ్లౌజ్ అనమాట, కరెక్ట్ గా సెట్ అయింది. నాకు తెలిసి సారీ కట్టడానికి చాలా టైం పడుతుందని, అందుకే కొంచెం ఎర్లీగా లేచి ముందు నేను ఫ్రెష్ అయిపోయి ఆ తర్వాత ధృతిని రెడీ చేసి బ్రేక్ఫాస్ట్ పెట్టేసిన తర్వాత రెడీ చేయడం స్టార్ట్ చేశాను. తనకి వేసిన జ్యువెలరీ అంతా కూడా నా దగ్గర ఉన్నది. అప్పుడప్పుడు అలా తీసుకున్నవి వేశాను. ఓన్లీ ముక్కు పడుకు మాత్రమే తీసుకున్నాను. ఝాన్సీ లక్ష్మీబాయికి ముక్కు పడుక కంపల్సరీ కదా, అందుకే స్కిప్ చేయలేదు దాన్ని. హెయిర్ యాక్సెసరీస్ అన్ని నా దగ్గర ఉన్నవే వేశాను. నా దగ్గర రెడ్ కలర్ బ్లౌజ్ ఉంటే హెయిర్ కి ఇలా పెట్టాను, అది జస్ట్ అలా కట్టాను అంతే. రెడ్ కలర్ క్లాత్ అయితే బాగుంటుంది కదా ఝాన్సీ రాణికి అని చెప్పి అది తీసుకున్నాను. ఫైనల్ గా ఝాన్సీ రాణి రెడీ అయిన తర్వాత నీరసం వచ్చింది. స్కూల్ కి ఇంకా టైం ఉందని చెప్పి ఎత్తుకొని అటు ఇటు తిప్పుతూ ఉన్నాను. పిల్లలు రెడీ అయినంత సేపు బాగానే ఉంటారు, కానీ ఆ తర్వాత ఇలా ఉంటది.